అల్లు అర్జున్. ఇతను నిజంగా మాట్లాడతాం రాదా, లేదా ఇక మారడా? అంటే ఇప్పుడు ఎన్నికలు మొన్న 2024 అప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా, మెగా ఫ్యాన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ జనసేనకి సపోర్ట్ ఇస్తున్నారు. కూటమి కాబట్టి టీడీపీ బీజేపీ కూడా అంటున్నారు. పిఠాపురం వెళ్ళేసి వస్తున్నారు. ఈ అల్లు అర్జున్ జస్ట్ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టు. ఏడకెళ్ళాడంటే ఎన్నికలు జస్ట్ 2-3 రోజులు ఉండగా నంద్యాల వెళ్ళాడు. ఎవరు అంటే వైసీపీ శిల్పా రవిచంద్రన్ సమ్ పర్సన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర రెడ్డి అనుకుంటా. ఎవరితను అంటే అల్లు అర్జున్ వాళ్ళ భార్యకు ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇతనంట ఏదో ఫంక్షన్లో కలిశారట. బ్రదర్ ఖచ్చితంగా మీ ఎన్నికల ప్రచారం ఒకసారి వస్తానని చెప్పేసి మాటిచ్చాడట. అందులో బాగా వెళ్ళి కలిశాడట. ఆ రోజు వైసీపీలు ఏ రకం ప్రచారం చేశారండి? అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేశాడన్నట్టు, అండ్ అల్లు అర్జున్ జనసేనకి విరుద్ధం అన్నట్టు, ఇక పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమైనట్టు రకరకాలుగా వాళ్ళు ఇది చేశారు. అంతెందుకండి, ఆ తర్వాత కూడా ఎవరికైతే వెళ్ళి ఈ అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడో అతను కూడా ఘోరంగా మాట్లాడాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ మాట్లాడి, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అటు తనకు సపోర్ట్ ఇతను. సరే వెళ్ళేసి వచ్చాడు. ఆ తర్వాత నాగబాబు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రచ్చ అయింది. సరే సర్దుకుపోయిందని అనుకున్నాను. దెన్ సందర్భం వచ్చినప్పుడు ఎలా మెన్షన్ చేసుకోలేదు ఇతను? అసలు ఆ టాపిక్ అన్నది లేవనెత్తకుండా మెగా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ అన్నట్టు లేదన్నప్పుడు ఈరోజు ఒక మాట అన్నాడు. మామూలుగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ నాకు ఫ్యాన్స్ వచ్చాక నేను హీరో అయినా అన్నాడు. అంటే అభిమానులను చూసి నేను హీరోనయ్యా అంతేదా చెప్తున్నప్పుడు ఇతనికి ఉన్నది మెగా ఫ్యాన్సా, ఎందుకంటే సెపరేట్ ఫ్యాన్ బేసా? ఇప్పుడైతే వయసులో హడావుడి చేస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ అంటే ఇక ఈ అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, రామ్ చరణ్ లైక్ వీళ్ళందరూ ఒకటే అన్నట్టు ఆదరిస్తారు. స్టార్టింగ్ చెప్పింది కూడా అదే, చిరంజీవి గారు అనే ఒక శిఖరం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఇటువంటి మూమెంట్లో ఇతను మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ఆలోచించి మాట్లాడాలి. ఆల్రెడీ మొన్న పెద్ద డ్యామేజ్ జరిగింది. అలాంటప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తకుండా కూల్గా వెళ్ళాలి. అగైన్ సుకుమార్ గారి భార్య తబిత మారుతి సుబ్రహ్మణ్యం అనే సినిమా, ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అని కోరుకుంటున్నా. ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ అట. నేను పుష్ప సెట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్ చాలా వేడిగా జరుగుతుంది. దాన్ని ఇంకా అప్పుడు మన బన్నీని అడిగితే ఏమని ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలని, అసలు ముందు వెనక కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడట. ఏ రకంగా? సుకుమార్ గారు వస్తారు కానీ అక్కడ ఉండాల్సింది ఎవరు ఏంటన్నప్పుడు నాకు మీరే కనిపించారు, మిమ్మల్ని కాకుండా ఎవరన్నా అడగాలి అన్నప్పుడు ఇక ఆయనకు ఒకటే అనిపించినాడు, సొంత మనిషిలాగా అనిపించిందట ఆమె. ఎస్ నిజమే. అండ్ సుకుమార్కి సంబంధించి సుకుమార్ అసలు ఎంత చెప్పినా తక్కువైనట్టుగా ఆయన పొగిడాడు. ఓకే, ఈ మూమెంట్లో వాళ్ళ గురించి చెప్తే అయిపోదును. ఏమన్నాడు? తన అనుకున్న మనిషి అనుకుంటే ఎవరికన్నా మాట ఇచ్చి కనుక ఉన్నట్టయితే ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా, నిలబడతా. ఏంది ఇది? ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇచ్చిన మాట కట్టుబడతా. ఏది జరిగినా సరే నేను అక్కడ నిలబడతా. నేను ఇలాగే ఉంటా. నేను ఇదే మాట్లాడే విధానమైన ఇది. ఆల్రెడీ ఇంకా ఆ ఇష్యూ చల్లబడల. ఏది నంద్యాల వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేసి వచ్చింది. పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన ఫ్యాన్స్ కావచ్చు, ఈ పుష్ప 2కి ఎటువంటి షాక్ ఇస్తారంటే అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇతను మరలా మండుతున్న దాని మీద ఇంకా పోసాడు. అది బూడిదలు అనుకుంటే ఆ బూడిదలో మరలా పోసరికి ఎక్కడో చిన్న నిప్పుడు ఇప్పుడు అంటుకుంది. సో మై డియర్ మెగా ఫ్యాన్స్, ఇప్పుడు ఇక మీ వంతు అన్నట్టు సినిమాని సినిమాలాగా చూద్దామా? ఎస్, అల్లు అర్జున్ సినిమా బాగుంటే చూసేద్దాం. లేదు మెగా ఫ్యాన్స్ అనుకున్నా విన్నాళ్ళు అతన్ని కూడా, బట్ అతను ఈరోజు ఏ రకంగా ఉన్నాడు అంటే సినిమా వరకు ఓకే, బట్ హడావుడి చేస్తే మేము చేయం పుష్ప 2 కంటారు, అది కూడా మీ ఛాయిస్. ఇక అల్లు అర్జున్ సుకుమార్ సంబంధించిన ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. అద్దెనింది అంటే సుకుమార్ క్లారిటీ ఇచ్చినాడు. ఒకరోజు నా కోసం రీషూట్ చేసిన, ఒకరోజు అల్లు అర్జున్ కోసం రీషూట్ చేసిన, అంతిమంగా ప్రేక్షకుల కోసం ద బెస్ట్ అన్నట్టుగా మేము చేసాం అన్నాడు. తర్వాత సినిమా వచ్చేసి డిసెంబర్ 6న రిలీజ్ అని కూడా చెప్పేశారు. సో క్వాలిటీగా సినిమా వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అండ్ రిలీజ్ కూడా 2025 కాదు 2024 డిసెంబర్లో క్లారిటీ ఇచ్చున్నారు. అండ్ ఫైనల్ ఇంకో క్లారిటీ ఏంటి? నేను ఇంతే, నాకు నచ్చింది చేస్తానంతే అని అంటూ ఇతనుగా మెగా ఫ్యాన్స్ నా వాళ్ళు అన్నట్టు కాకుండా నాకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఈరోజు హీరో అని చెప్పేసి తనకంటూ సెపరేట్ స్టాండ్ అనేది పెట్టేసుకున్నాడు.
ఇది రానున్న రోజుల్లో మరి మనోడికి హెల్ప్ అయిద్దా లేదన్నప్పుడు దెబ్బ కొట్టిద్దా చూద్దాం. బట్ ఒక మాట అయితే మరలా చెప్తున్నా, అల్లు అర్జున్కి అయితే సందర్భానుసారంగా మాట్లాడుతున్న అంశాల్లో ఇప్పటికీ ఒక క్లారిటీ లేకుండా అతనికి ఏదనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా లైఫ్లో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి మాట నోట్లోంచి వచ్చిందంటే ఇక మనం దానికి కట్టుబడి ఉండాల్సిందే. అలా మొన్న నంద్యాలలో జరిగింది ఏదైతే ఉందో దానిని కవర్ చేయాల్సింది పోయి ఇంకా దాన్ని ఇంకా మండేలా చేస్తున్నాడు ఈ అల్లు అర్జున్ అయితే. కనీసం మరి అల్లు అరవింద్ అని చెప్తాడో లేదో చూద్దాం.